ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశము కృతజ్ఞతా భావము కలిగి ఉండుట. ఎంతమంది కృతజ్ఞతా భావం కలిగి ఉంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. యూజువల్గా మనం ఎప్పుడండి కృతజ్ఞత చెల్లించుకుంటాం దేవునికి? మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఫుల్ఫిల్ అయితే, మనకు కావాల్సింది ఏమైనా జరిగితే, మనకి అనుకోకుండా ఏదైనా మంచి సంఘటన జరిగితే, లేకపోతే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం కలిగితే, అలాంటి వాటిలో మనం యూజువల్గా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాము. అది ఏమైపోతుంది అంటే ఆ యొక్క విషయంలోనే మనం చెల్లిస్తే అది ఒక భావముగా మనకి అది తయారైపోతూ ఉంటుంది. ఇట్ బికమ్స్ అన్ ఇమోషనల్ రెస్పాన్స్ టువర్డ్స్ దట్ బ్లెస్సింగ్. మనకి ఏదైనా ఆశీర్వాదం లభించగానే ఒక భావము మనకి, అరే దేవుడు మాకు ఇది చేశారు, దేవా అని మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అన్న ఒక భావంలో మనం అది చెల్లించుకుంటూ ఉంటాము. కానీ కృతజ్ఞత అనేది మన యొక్క కష్టాల నుంచి వచ్చేది. ఎందుకు అలా చెప్తున్నానా? మన యొక్క ల్యాక్ నుంచి, మనకి ఏదైనా లేకపోతే అవసరము నుంచి, మన యొక్క దీన స్థితి నుంచి, మన యొక్క కష్టం నుంచి, మన యొక్క యుద్ధం నుంచి మనకి దేవునికి అప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాం చూడండి, అది నిజమైన కృతజ్ఞత. ఎందుకు అంటే మనకి ఆశీర్వాదం యొక్క విలువ మనకు ఆ టైంలో తెలుస్తుంది. మన జీవితంలో జరుగుతున్న విషయాలు బట్టి మనకి దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆ యొక్క బ్లెస్సింగ్స్, ఆ యొక్క సమయంలో మనకు దాని యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ట్రూ థ్యాంక్స్ గివింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్డ్షిప్. మనం కష్టంలో, దేవా నా యొక్క ఈ కష్టం వచ్చింది అయినా నేను మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను, ఎందుకంటే మీరు నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలతో నింపి ఉన్నారు, ఈ యొక్క కష్టం కూడా నేను అధిగమిస్తానన్న ఒక ఆలోచన, ఆ యొక్క కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామో అప్పుడు అదే నిజమైన కృతజ్ఞతగా మనము చెప్పచ్చు. ఆమెన్. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్తారా? మనకి ఆ యొక్క సమయాల్లో, కష్ట సమయాల్లో కృతజ్ఞత చెల్లించడం, ఆ యొక్క భావం కలిగి ఉండడం చాలా కష్టము. ఎప్పుడైతే మనం ఏదైనా కోల్పోతామో, లేకపోతే మనకి చాలా దగ్గర మనుషులు ఎవరైనా కోల్పోయామో, లేదంటే మనకి రావాల్సింది మన చేతి నుంచి జారిపోయినా సరే, లేకపోతే మన అనుకున్న సంబంధము మన జీవితం నుంచి వాళ్ళు మన జీవితం నుంచి విడిపోయినప్పుడు, లేకపోతే అనుకోని విషయాలు ఏదైనా జరిగినా సరే ఆ యొక్క సమయంలో చెల్లించడం చాలా కష్టము. కానీ ఆ టైంలో, ఆ యొక్క సమయంలో మీరు చెల్లించిన ఆ యొక్క కృతజ్ఞతలు చాలా విలువైనవి, దేవుడికి చాలా విలువైనవి. ఎందుకంటే సంతోష సమయాల్లో అందరం కూడా ఆ యొక్క భావంతో చెల్లించుకుంటూ ఉంటాము, కానీ మన యొక్క దీన స్థితిలో, కష్టంలో చెల్లించేది చాలా విలువైన కృతజ్ఞతలు. మనకి 1 తెస్సలోనిక 5:18 చూసినట్టయితే, ప్రతి విషయము నందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని ఇక్కడ రాసి ఉంది. ఏ విషయంలో అండి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని రాస్తున్నారు. ఒక్క విషయంలో, ఒక్క రోజు, ఒక గంట, ఒక పూట, లేకపోతే ఇది జరిగినప్పుడు అని దేవుని చెప్పట్లేదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఇక్కడ మనకి రాస్తున్నది. ప్రతి విషయంలో చెల్లిస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. లేదా మనకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు చాలా సులభంగా, లేకపోతే గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. నేను కొద్ది రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు అక్కడ నేను చదివాను, థ్యాంక్స్ గివింగ్ అంట మనకి యుఎస్లో, మనకి అమెరికాలో ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఆయన ఏం చేశారంటే, ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ డే, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ యొక్క రోజు మనకి నేషనల్ డేగా ఆయన ప్రొక్లెయిమ్ చేశారంట. ఎందుకు చేశారు అంటే, మనకి ఈ యొక్క కంట్రీకి, ఈ యొక్క దేశానికి దేవుడు ఎంతో లాభం చేయించారు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు, ఎంతోమంది చక్కగా జీవితం జీవిస్తున్నారు, చాలా సమృద్ధిలో ఉన్నాము, సంతృప్తిలో ఉన్నాము అని చెప్పి ఆ రోజు ఆయన అన్నారంట, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ 26 ఎవ్రీ నవంబర్లో లాస్ట్ థర్స్డే నేను నేషనల్ డేగా, నేను యాన్యువల్ ఈవెంట్గా మనము థ్యాంక్స్ గివింగ్ చేద్దాము అని ఆయన ఒక ప్రొక్లమేషన్ ఇచ్చారంట. కానీ విషయం ఏంటి అంటే, ఆయన అది ఇచ్చినప్పుడు ఆ యొక్క దేశము ఒక సివిల్ వార్లో ఉండిందంట. ఇట్ వాజ్ ఇన్ అ సివిల్ వార్, ఒక యుద్ధం జరుగుతూ ఉండిందంట. చాలా జనాలు కోల్పోయారు, చాలా జనాల్ని కోల్పోయారు. వాళ్ళకి సరైన తిండి లేక, లేకపోతే ఒక సరైన గవర్నమెంట్ లేక, చాలా అల్లకల్లోలంగా ఉన్న ఒక సమయంలో, when there was chaos in that country, when there was lack in that country, ఆ సమయంలో ఆ యొక్క ప్రెసిడెంట్ నిర్ణయించుకున్నారంట, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. దట్ ఈస్ ట్రూ థ్యాంక్స్ గివింగ్. మనం మంచి సమయంలో, అభివృద్ధి చెందుతున్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు, మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించడం చాలా సులభం. కానీ అక్కడ మనం చూసినట్టయితే ఆ దేశమంతా ఒక బాధాకరమైన స్థితిలో ఉన్నప్పుడు
వారు ఏం నిర్ణయించుకున్నారంట, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. ఐ విల్ గివ్ థ్యాంక్స్ గివింగ్, ఐ విల్ ప్రైజ్ గాడ్. నేను దేవునికి ఆ యొక్క స్తుతులు చెల్లిస్తాను. దేవా, మీరు నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తానని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. మనము చూసినట్టయితే, బైబిల్లో కూడా చూసినట్టయితే, యోహాను 6లో చూసినట్టయితే, యేసు ప్రభువు కూడా ఏం చేశారండి, ఆ యొక్క 2 చేపలు 5 రొట్టె ముక్కలు తీసుకొని ఏం చేశారు, దేవునికి స్తుతులు అర్పించారు. స్తుతులు అర్పించిన తర్వాత ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన కార్యం జరిగింది, గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు అనుకోని రీతిగా, ఆశ్చర్య రీతిగా అక్కడ దేవుడు పనిచేశారు. యేసు ప్రభు ఆ యొక్క కొద్ది దాన్ని తీసుకొని దేవునికి స్తుతులు అర్పించారు. మనము ఈరోజు మనకున్న ఆ యొక్క కొద్ది తలాంతుని, లేకపోతే ఆ కొద్ది సమయాన్ని, కొద్ది బలాన్ని మనము సంఘం కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం వాడుతున్నామా, దేవునికి కృతజ్ఞతలు మనం అర్పిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వెన్ యూ గివ్ థ్యాంక్స్ ఫ్రమ్ యువర్ ల్యాక్, నీ యొక్క లేమితనము నుంచి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తే, దేవుడు మీ జీవితంలో కూడా అనుకోని రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుడు మీ జీవితంలో కూడా పనిచేస్తారు. Your life will start moving forward. అది అనుకోని రీతిగా మీ జీవితము ముందడుగు వేస్తూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో, ఆ యొక్క కష్టంలో ఏం జరగట్లేదు అని అనుకుంటున్నావేమో, కానీ అది ఒక జరగడానికి ఆ యొక్క మొదటి అడుగు నీ యొక్క కృతజ్ఞత, నీ యొక్క స్తుతులు, నీ యొక్క ప్రార్థన. మరి ఈరోజు మనము మన యొక్క లేమితనం నుంచి ఉన్న కొద్ది దాని గురించి మనము దేవునికి ఆ యొక్క స్తుతులు అర్పిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు, ఎన్నో గొప్ప పనులు. అనుకోని రీతిగా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి ఉంటారు, లేకపోతే మీకు కొత్త ఉద్యోగం ఇచ్చి ఉంటారు, లేకపోతే మీ యొక్క ఇంటర్వ్యూ క్రాక్ చేశారేమో, లేకపోతే మీకు ఏదో ఒక డయాగ్నోసిస్, మీకు ఇది ఇంకా నయం అవ్వదు అని చెప్పిన డాక్టర్లు మీకు ఆ యొక్క ఆరోగ్యం దేవుడు ఇచ్చి ఉన్నారేమో. ఆ యొక్క ప్రతి ఒక్క దాన్ని బట్టి మీరు ఈరోజు స్తుతులు చెల్లించాలని నా యొక్క ప్రార్థన, ఆశ. అలాంటి ఒక భావము కలిగి, అలాంటి ఒక యాటిట్యూడ్ కలిగి ఉంటే ఏం జరుగుతుందో చూద్దాము. మొట్టమొదటిగా మన జీవితంలో విస్తరణ ఉంటుంది. దే విల్ బీ అ మల్టిప్లికేషన్ ఇన్ యువర్ లైఫ్. మనం అక్కడ కూడా చూసినట్టయితే ఉన్న కొద్ది ఆహారము ఏమైందండి, ఎక్కువైంది, సమృద్ధిగా అయ్యింది. అక్కడే ఆగిపోలేదు, అంతే ఆగిపోలేదు, కానీ అక్కడ విస్తరణ జరిగింది. రెండో విషయము సాటిస్ఫాక్షన్, సంతృప్తి మనం చెందుతాము. విల్ బీ సాటిస్ఫైడ్ విత్ అవర్ లైఫ్. అక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క భోజనం చేసిన తర్వాత కొద్దిగా తిని లేకపోతే సంతృప్తి చెందకుండా ఎవరు లేరు. అక్కడున్న 5,000 మంది కన్నా ఎక్కువ మంది సంతృప్తి చెందారంట. దే వర్ ఫిల్డ్, ద స్టమక్స్ వర్ ఫిల్డ్. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఆ యొక్క ఉన్న కొద్దిలో కూడా దేవునికి స్తుతులు అర్పించి, కృతజ్ఞతలు అర్పించి ఆ భోజనం తింటే వారి కడుపు నిండింది, సంతృప్తిని పొందారంట. మూడో విషయము సమృద్ధి ఉంటుంది. మన జీవితంలో సమృద్ధి ఉండాలంటే నీ యొక్క లేమితనం నుంచి కూడా నువ్వు దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేయాలి. యు నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫ్రమ్ యువర్ ల్యాక్. ఆ యొక్క లేని టైంలో కూడా నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఉన్నప్పుడే చెప్తున్నావా, లేనప్పుడు కూడా నువ్వు చెప్తున్నావా? వెన్ యూ థ్యాంక్ గాడ్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఇన్ దట్ సర్కమ్స్టాన్స్ ఆల్సో దే విల్ బీ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ అబండెన్స్ జరుగుతుంది, ఓవర్ఫ్లోయింగ్ అబండెన్స్. ఓవర్ఫ్లోయింగ్ అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ వాళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిందంట. ఎంతమందికి కావాలండి అలాంటి ఒక సమృద్ధి మన జీవితంలో? ఎంత మనం అనుభవించినా ఇంకా మిగిలి ఉండడం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి కదా. ఆమేన్. మనకి అలా కావాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి? దేవునికి మన యొక్క ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ యుద్ధంలో ఉన్నా కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. నాలుగో విషయం ఏంటి అంటే, మీకే ఆశీర్వాదం కాదు, ఆ యొక్క ఆశీర్వాదము మీరు ఎంతో మందికి ఇవ్వగలరంట. మనం ఈ యొక్క కథలో చూసినట్టే మనకి యేసు ప్రభు కనిపిస్తున్నారు, ఆ యొక్క 2 చేపలు 5 రొట్టెలు కనపడుతున్నాయి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించారని కనపడుతుంది. 5,000 మంది కన్నా ఎక్కువ మంది కూడా ఆశీర్వదింపబడ్డారని కనపడుతున్నారు. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఈ యొక్క స్టోరీలో, ఈ యొక్క కథలో. ఎవరు? ఆ యొక్క చిన్న బాబు. ఆమెన్. ఆ యొక్క చిన్న బాబు ఆ యొక్క రొట్టె ముక్క, ఆ యొక్క చేప పట్టుకొని, ఇది నాదే, నేను ఇచ్చేస్తే నాకేం ఉండదేమో, లేకపోతే నేను ఇచ్చేస్తే నాకు ఆకలేస్తుందేమో అని తన దగ్గరే ఉంచేసుకొని ఉంటే తనకి తన చుట్టుపక్క ఉన్న వాళ్ళకి ఆ యొక్క ఆశీర్వాదం వచ్చి ఉండేది కాదేమో.
ఆమెన్. మరి మనం ఎంతమంది ఆ యొక్క చిన్న బాబులా ఉన్నామని ఒక్కసారి ఆలోచించాలి. ఇది నాదే, ఇంతే ఉంది, నాదే నాదే అని మనం పట్టుకుంటున్నామా? లేదు, నా యొక్క తలాంతు, నా యొక్క సమయము, నా యొక్క పని, నా యొక్క ఐడియాస్, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో, లేకపోతే నేను ఇవ్వగలిగిందంతా నేను దేవునికి ఇస్తున్నానా, లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదం అందరికీ కూడా వెళ్తుందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎంతమంది ఆ యొక్క చిన్న బాబులా ఉండాలనుకుంటున్నాం ఈరోజు? అందరం కూడా ఆ యొక్క చిన్న బాబు ఆ యొక్క ఆలోచన బట్టి మనం నడుచుకోవాలి. ఆల్వేస్ బీ లైక్ దట్ లిటిల్ బాయ్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ హీ గేవ్ ఇట్ టు గాడ్. దేవునికి ఇచ్చాడు ఆ అబ్బాయి. అంతమంది జనాల్లో ఎవరి దగ్గర ఉండిందండి? చిన్న బాబు దగ్గర. ఆ యొక్క చిన్న వ్యక్తిగా ఉన్నావేమో, చిన్నగా ఉందేమో నీ యొక్క సంపాదన, చిన్నగా ఉందేమో నీ యొక్క తలాంతు, నేను ఎక్కువ పాడలేనండి, లేకపోతే నేను ఎక్కువ సమయం పెట్టలేనండి, ఇంతే పెట్టగలనేమో, అదే పెట్టు. అదే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పెట్టు. నీ యొక్క జీవితం తప్పకుండా మారుతుంది. మరి మన యొక్క సంఘంలో కూడా, ఈ యొక్క చర్చ్, న్యూ లైఫ్ చర్చ్ కూడా, వి ఆల్వేస్ బిలీవ్ ఇన్ గివింగ్. ఇవ్వడము మనకి ఒక చాలా ముఖ్యమైన విషయము. అలాగే మనము కూడా ఆ యొక్క ఆఫరింగ్స్ నుంచి మనం కూడా చాలా యొక్క పనులు చేసాం. అవి ఏమిటో నేను చెప్తాను. వీ హ్యావ్ కండక్టెడ్ ఓవర్ 40 ఫుడ్ అవుట్ రీచెస్. 40 కంటే ఎక్కువ మనము ఆహారము మనం డిస్ట్రిబ్యూట్ చేసాము. 40 సార్లు కన్నా ఎక్కువ. ఆమెన్. 40 సార్లు కన్నా ఎక్కువ మన ఈ యొక్క సంవత్సరాల్లో మనం ఫుడ్ అవుట్ రీచెస్ పెట్టాం. ఎయిడ్స్ సెంటర్కి వెళ్ళాం, లెప్రసీ కాలనీకి వెళ్ళాం, స్ట్రీట్ పైన ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా భోజనాలు పెట్టాం. ఆమెన్, చప్పట్లు కొట్టచ్చు. అలాగే వీ హ్యావ్ డగ్ అరౌండ్ 60 బోర్వెల్స్ మనము 60 కంటే ఎక్కువ బోర్వెల్స్ మనం నీటి లేని యొక్క ప్రాంతంలో మనము ఆ యొక్క బోర్వెల్స్ మనము డగ్ చేశాము. 30 మంది విధవరాళ్ళకి మనము సపోర్ట్ అందిస్తున్నాం, విమెన్స్ సపోర్ట్. వారి యొక్క దిన ఎక్స్పెన్సెస్కి కావాల్సిన ఆ యొక్క సపోర్ట్. 30 విడోస్ ఆర్ బీయింగ్ సపోర్టెడ్ బై దిస్ చర్చ్. అలాగే 38 పిల్లలకి చదువులు మనం ఆ యొక్క ఎక్స్పెన్సెస్, స్కూల్ అండ్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ మనం ఇస్తున్నాము. బట్టలు ఎంతోమంది బీదవాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము చాలాసార్లు. అలాగే మనం కూడా ఎవరికైతే నీడి చాలా అవసరంలో ఉన్న వారికి మెడికల్ సపోర్ట్ కూడా ఫర్ దేర్ డెలివరీ, ఫర్ దేర్ ఆపరేషన్ కూడా ఇచ్చి ఉన్నాం మన చర్చ్ తరపు నుంచి. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా మనం చేయగలిగింది మీరు నుంచొని చేతిలో కానుక పట్టుకొని ప్రార్థన చేసి వేస్తున్నారు కదా ఆ యొక్క ఆఫరింగ్, దాని ద్వారా జరుగుతుంది. సో ఆ యొక్క చిన్న బాబు ఎవరై ఉన్నారు ఈరోజు? సో మీ అందరికీ మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి బిగ్గరగా. సో ఏదైతే ప్రార్థన చేసి కానుకలు ఇస్తున్నారో, ఆ యొక్క చిన్న కానుక నేను ఇంతే ఇవ్వగలను అని కూడా మీరు ఆలోచించి ఇస్తున్న ప్రతి ఒక్క కానుక మీకు అది చిన్నదై ఉండొచ్చు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వెరీ లిటిల్. అది మీకు ఇచ్చినా కూడా ఇవ్వకపోయినా కూడా మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదేమో, అయినా సరే దట్ ఈస్ మేకింగ్ అ డిఫరెన్స్ ఇన్ మెనీ లైఫ్స్. ఎంతో మందికి ఆహారం ఇస్తుంది, ఎంతో మందికి బట్టలు ఇస్తుంది, ఎంతో మందికి చదువులు చెప్పిస్తున్నాం, ఎంతో మందికి వారి యొక్క దిన ఎక్స్పెన్సెస్ కోసం, డైలీ ఎక్స్పెన్సెస్ కోసం మనం వాళ్ళకి ఇస్తున్నాం. మెడికల్గా మనం హెల్ప్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీ ఆఫరింగ్ దట్ యూర్ పుట్టింగ్ ఇన్ టు దిస్ చర్చ్. ఆమెన్, ఆమెన్. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఎంత గొప్ప పని చేస్తున్నారు కదా మీరు. ఆమెన్. దేవునికి సంతోషం తెప్పిస్తున్నారు మీరు చేసే అందుకే ప్రతిసారి నేను ఆఫరింగ్ ఇచ్చే ముందు ఒకసారి ప్రార్థన చేయండి. ఈ యొక్క కానుక ఎంతో మందికి దీవెనకరంగా ఉండేటట్టుగా దీవించు తండ్రి అని ప్రార్థన చేసి ఎప్పుడు కూడా ఆఫరింగ్ వేయండి అని నేను అందుకే చెప్తూ ఉంటాను. బికాజ్ యూ నెవర్ నో హూజ్ లైఫ్ యూర్ చేంజింగ్. మీకు తెలియకపోవచ్చు ఎంతమంది జీవితాలు మీరు మారుస్తున్నారో. మరి ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాం. ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ నుంచి వచ్చే కానుక కూడా మనము ఎంతో మందికి ఇలాగే దీవెనకరంగా ఉండబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ఫుడ్ అవుట్ రీచెస్. లెపర్ కాలనీకి వెళ్ళబోతున్నాము, చిల్డ్రన్ ఎయిడ్స్ సెంటర్కి వెళ్ళబోతున్నాము, క్లోత్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతున్నాము. మరి మీరు అందరూ కూడా ఆ యొక్క మీటింగ్స్లో, ఆ యొక్క ఈవెంట్స్లో పాల్గొనాలి అని నేను ఆశిస్తున్నాను. బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సో దట్ యూ ఆల్సో నో. మీకు కూడా తెలియాలి కదా మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క కానుకలు చర్చ్ తరపు నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని మీకు కూడా తెలియాలి కదా. సో బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్లో ఏమిస్తాంలే, ఏం చేస్తాంలే, పెద్ద ఏముంటుంది అని అనుకోకండి. మీ యొక్క ఇచ్చే ప్రతి ఒక్క కానుక, ప్రతి ఒక్క ఎఫర్ట్ ఈస్ గోయింగ్ టు బీ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఆమెన్,
మరి అందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకుందాము. ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఎలాగైతే దీవించారో ప్రతి ఒక్క దాన్ని బట్టి ఒక్కసారి గుర్తు చేసుకొని, దేవా దానికి నేను మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి అని ఒక మనస్ఫూర్తిగా ఆ యొక్క భావంతో, కృతజ్ఞత భావంతో ఈరోజు ప్రార్థన చేయండి. అందరూ కూడా మీ యొక్క నోర్లు విప్పండి. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా దేవుని గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. లెట్ us ఓపెన్ అవర్ మౌత్ టుడే అండ్ థ్యాంక్ హిమ్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క ఆశీర్వాదం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క యుద్ధం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాకు ఇచ్చిన కుటుంబం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఆ యొక్క ఉద్యోగం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా రోజు కూడా తండ్రి దేవా నా కడుపు నింపుకోవడానికి మీరు ఆ యొక్క ఆహారం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఆ యొక్క చిన్న కానుక తండ్రి దేవా ఎంతో మందికి దీవెనకరంగా ఉండడానికి మేము ఉపయోగపడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వి థ్యాంక్ యూ గాడ్ ఫర్ కీపింగ్ అస్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఫాదర్ తండ్రి. ప్రతి ఒక్క దాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్థలం బట్టి, ఈ యొక్క సంఘం బట్టి, ఈ యొక్క చర్చ్ బట్టి, దేవా పాస్టర్ బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క సంఘము తండ్రి దేవా ఇంకా అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి దీవెనకరంగా ఉండాలని దేవా మేము ఈరోజు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డియర్ ఫాదర్, లెట్ దిస్ చర్చ్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ ఆఫ్ ఫాదర్ తండ్రి. ఈ సంఘం నుంచి ఎంతో మందికి ఎన్నో రకాలుగా తండ్రి దేవా వారి యొక్క జీవితాలు మార్చే విధంగా తండ్రి మేము పని చేయాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మాకు కావాల్సిన బలము, ఆరోగ్యము, దేవా జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి దేవా మీ యొక్క దీవెనలు, మీ యొక్క అభిషేకము, మీ యొక్క సమృద్ధి తండ్రి వారిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి దేవా. వాక్యం కోసం మేము సిద్ధపడుతుండగా దేవా మాతో మాట్లాడండి తండ్రి. దేవా మా యొక్క మనసుల్ని, మా యొక్క కన్నులు విప్పమని దేవా ఇంకా మీ యొక్క వాక్యంలో లోతుగా తండ్రి దేవా మేము స్థాపించబడ్డానికి దేవా మీ యొక్క ఆశీర్వాదం మా పైన ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి చెప్దాము, ఆమెన్.